నమస్తే విధును స్వాగతం లక్ష్య సమాజత కర్తల్లో జరిగిన బోనాల మహాసభలో తుర్పాటి శివకుమార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. తబలిస్ట్ అండ్ ఆర్టిస్ట్, చాలా సినిమాలలో నటించాడు. మరి అతను చేసినటువంటి కామెడీ వేత్ర న్యూస్లో చూద్దాం. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇలాంటి పాటలు ఉండేవి. ఇప్పుడు ఎలాంటి పాటలు వచ్చినాయి? నన్ను కొరికైరో రోట్లైరో దీంట్లో ఏమైనా మీకు పాట వచ్చిందా, అర్థమైందా? అంతేకాదండి, ఒకప్పుడు నిన్న మొన్న ఒక అపరిచితుడు సినిమా అని వచ్చింది. పూర్వకాలంలో సినిమాలు శ్రీకృష్ణ తులాభారం, భక్త రామాంజనేయ, ఆహా సీతారామ కళ్యాణం, ఇంకా అద్భుతమైన బాలనాగమ్మ, మాయాబజారు, పాతాళ భైరవి, ఇలాంటి సినిమాలు ఉండేవి. ఇప్పుడు సినిమాలకు కూడా పేర్లు దొరుకుతలేవు. వింత వింత పేర్లు పెడితేనే సినిమాలు చూస్తారని స్టార్ట్ అయినాయి కూరగాయలు. చింతకాయ రవి, వంకాయ ఫ్రై, బిర్యానీ, మొన్ననే మిరపకాయ సినిమా, మిరపకాయ వచ్చింది, నిన్ననే మిర్చి వచ్చింది. ఇప్పుడు కొత్త సినిమా సొరకాయ, సినిమా పేరు సొరకాయ, తర్వాత గుమ్మడికాయ, తర్వాత పొట్లకాయ, తర్వాత నీకాయ నాకాయ తలకాయ, ఈ సినిమాలన్నీ వస్తాయండి. అంతేకాదు, మనుషులను పెట్టి సినిమాలు తీస్తే లాభం లేదని తేనెటీగ, కందిరీగ, తూనీగ, నిన్న మొన్ననే ఈగ, రేపో మాపో బొద్దింక, బర్రె గొర్రె అన్నీ వస్తాయి. అంతేకాదు, బాగా ఆలోచించండి. మొన్ననే ఊసరివిల్లు వచ్చింది, రేపు తొండ వస్తుంది కొత్త సినిమా. మొన్ననే ఊసరివిల్లు వచ్చింది, రేపు తొండ వస్తుంది. మొన్ననే నిప్పు వచ్చింది, కాస్త కూస్త రూపాయలు డబ్బులు ఉంటే మంచి సినిమా చేద్దాం ఉంటే చూడండి. అలాంటే కాకుండా ఇప్పటికీ పాటలలో ఎంత వ్యత్యాసం వచ్చిందంటే, మొన్నటికి మొన్న అపరిచితుడు సినిమాలలో పూర్వకాలంలో మహిళలు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంతింత పొడుగు జల్లాలు కాదు. ఒకప్పుడు కాదండి, ఒకప్పుడు అన్నోళ్ళు పిరికెడు మీసాలుంటే మొగోడు అనేవాళ్ళు. ఇప్పుడు మొత్తం తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు. ఎవరు కానీ మీసాలు కూడా పెంచే పరిస్థితి లేదు. పరిస్థితులు కొన్ని సినిమాలలో అప్పట్లో బాగా శోభన్ బాబు లాగా నీట్గా ఇలా ఉంటే అందగాడు. ఇప్పుడు ఎంత చించుకుంటే అంత ఫ్యాషన్. ఒక్కొక్క పాయింట్కి 34 బొక్కలు, 24 జేబులు ఉంటేనే ఫ్యాషన్ అయింది. ట్రెండ్ మారింది. అంటే ఆడవాళ్ళు జడలు కట్ చేస్తున్నారు, మగవాళ్ళు జడలు పెంచుకుంటున్నారు. విచిత్రమైంది. ఇక్కడ పావు ఎకరా తీసి మధ్యన అర్ధ ఎకరా పెట్టుకుంటున్నారు. అలాంటి డిఫరెంట్ కల్చర్ వల్ల, ఎన్నో వెరైటీలు, ఎంతో పాశ్చాత్య సంస్కృతి వల్ల ఇప్పుడు మన జానపదాలని బ్రతికిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక్కసారి జై బోలో పోచమ్మ తల్లికి జై. పువ్వు వండి పెట్టినా, ముందు తీసుకొచ్చి పెట్టినా, తింటావైనా పెడతావైనా తిన్నాడు 2 సేర్ల పువ్వు ఒక్కడే తిన్నాడు. ఏదో పోయే కాలం వచ్చింది, తిన్నాను కదా అనుకున్నా. తిన్నాడు ఊగనన్నా ఉండకపో, కాళ్ళు వస్తున్నాయి, శాత కాకుండా పరిపోయి పండుకుంటున్నాడు. పరిపేసిన పండుకున్నాడు. నిద్రనన్నా పోకపోయి వదిలే, నిద్రపోకపోయి, కాళ్ళు వస్తున్నాయి కాలు విసుకన్నాడు. కాలు బట్టి పిసికినా, నడుములు వస్తున్నాయి నడుములు బట్టి పిసికినా, గొంతు నస్తుంది అన్నాడు వదిలే, గొంతు బట్టి పిసికినా. అమ్మ అనలేదు, అయ్యా అనలేదు, వైకన్నాడు వదిలే. అవ్వలు చూడు ఎంత చక్కగా అవుతున్నారు. అవ్వ, మీరు తలుచుకుంటే పప్పులో ఉప్పు వేసేనా మీ ప్రేమ